హలో ఆల్, ఈ వీడియోలో వార్ మిషన్ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్ గా నెట్ఫ్లిక్స్ లో అయితే స్ట్రీమింగ్ వచ్చింది. తెలుగు డబ్బింగ్ కూడా అవైలబుల్ ఉంది అండ్ డబ్బింగ్ కూడా బాగుంది. మూవీ రన్ టైం అయితే 1 hour 49 minutes అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే మెయిన్ లీడ్ అయిన హీరో అదే భయ్య రీచర్ మన అలన్ రిచ్సన్ అయితే యుఎస్ ఆర్మ్ ఫోర్సెస్ లో అయితే ఉంటాడు. తన బ్రదర్ చనిపోయిన తర్వాత తన బ్రదర్ కోరిక మేరకు రేంజర్ అవ్వాలని అయితే ప్రయత్నిస్తూ ఉంటాడన్నమాట. అందులో భాగంగానే ఒక మిషన్ కి అయితే వెళ్ళడం జరుగుద్ది. బట్ అక్కడ కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్స్ అయితే జరుగుతాయి. అక్కడికి వెళ్ళిన వాళ్ళందరూ కూడా ప్రమాదంలో అయితే పడతారు. దాని తర్వాత ఏం జరిగింది, అసలు ఆ రేంజర్ అయ్యాడా లేదా, అసలు అక్కడ ఎదుర్కొన్న ప్రమాదం ఏంటి, వీటి చుట్టూ నడుస్తుంది ఈ వార్ మిషన్ అన్న మూవీ. ఇక నాకు ఎలా అనిపించింది అంటే నాకైతే నచ్చింది భయ్య, అదిరిపోయింది, అంతే భలే అనిపించింది. అంటే చాలా రోజుల తర్వాత ఈ ఆర్మీ బ్యాక్ డ్రాప్ లో ఒక మంచి సర్వైవల్ థ్రిల్లర్ చూసాను అనిపించింది నాకు. స్టోరీ ప్రిడిక్టబుల్ గా ఉంటుంది. అందులో నేనైతే ఏమీ కొత్తగా ఉంటుందని నేను చెప్పను, కానీ అదొకటి పక్కన పెట్టేస్తే టెన్షన్ భలే వర్కౌట్ అవుతుంది. డ్రామా సూపర్ గా ఉంటుంది, ఎక్కడ కూడా బోర్ అనిపించదు. ఎందుకంటే ఆ డ్రామా అంతా ఎస్టాబ్లిష్ చేసిన విధానం కొత్తగా ఉంటుంది అనమాట. కొంచెం రిఫ్రెషింగ్ ఉంటుంది. ఆ రేంజర్స్ బ్యాక్ డ్రాప్ ఇదంతా కూడా రిఫ్రెషింగ్ ఉంటుంది. అండ్ మెయిన్ గా వార్ మిషన్ బ్యాక్ డ్రాప్ ఏదైతే పెట్టుకున్నారో అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్ అదిరింది భయ్య, భలే ఉంటుంది. ఆ వార్ మిషన్ ఎవరు డిజైన్ చేశాడో గానీ గ్యాప్ ఇవ్వదు అసలు, ఊపిరి తీసుకునే గ్యాప్ ఇవ్వరు అసలు. వన్స్ ఆ ప్లాట్ ఇంట్రడ్యూస్ అయిపోయిన తర్వాత అక్కడి నుంచి మొదలవుతుంది. ఇంకా మొత్తం సర్వైవల్ చేజ్, ఆ సర్వైవల్ థ్రిల్ ఎఫెక్ట్ అంతా కూడా సూపర్ గా హోల్డ్ చేశారు. చివరి వరకు కూడా ఆ మిస్టరీని కూడా బాగా క్రియేట్ చేస్తారు. అండ్ సెకండ్ పార్ట్ కూడా సూపర్ గా లీడ్ చేసుకున్నారు. నేనైతే పిచ్చ వెయిటింగ్ అని చెప్తా సెకండ్ పార్ట్ కి, అంత బాగా వర్కౌట్ అయింది. అంటే ఇంతకు ముందు ఇలాంటివి చూడలేదంటే లేదు, చూసాం, చాలా చూసాం. టుమారో వార్ గానీ ఇంకా చాలా మూవీస్ ఉన్నాయి, ఇలాంటివి చాలా ఉంటాయి ఈ టైప్ ఆఫ్ మూవీస్. బట్ ఇలాంటివి ఎన్ని వచ్చినా సరే గానీ వాళ్ళు చూపించే విధానం ఫ్రెష్ గా ఉంటే మనం ఎన్నిసార్లు అయినా చూడగలుగుతాం. అలాగే ఇది కూడా వర్కౌట్ అయిందని చెప్తా. చాలా ఫ్రెష్ గా అనిపించింది ఆ వార్ మిషన్ ఇదంతా కూడా. అంటే మెయిన్ గా ఈ యాక్షన్ బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో చాలా బాగా డిజైన్ చేసుకున్నారు. ఎంత క్వాలిటీ కుదిరితే అంత క్వాలిటీలో చూడడానికి ట్రై చేయండి. మెంటల్ మాస్ ఉంటుంది. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అదిరిపోయింది. ఆ వార్ సీక్వెన్సెస్ అన్నిటికీ కూడా మంచి ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేసిందని చెప్తా. ఇంకా అలన్ రిచ్సన్ అయితే ఆయన పర్ఫార్మెన్స్ ఆబ్వియస్లీ తెలిసిందే కదా, హైలైట్ ఉంటుంది ఒక యాంగ్రీ రోల్లో. ఇందులో కూడా సూపర్ గా వర్కౌట్ అయింది. అండ్ ఆ సర్వైవల్ డ్రామాలో జరిగే సీక్వెన్సెస్ కానీ, షూటింగ్ సీక్వెన్సెస్ కానీ, అండ్ జనాలు చనిపోతున్నప్పుడు క్రియేట్ అయ్యే సీక్వెన్సెస్ కానీ, ఇవన్నీ కూడా టాప్ నాచ్ ప్రెజెంట్ చేశారు భయ్య. చాలా బ్రోటల్ అండ్ రాగా ఉంటుంది అనమాట. అవన్నీ కూడా అవి బాగా వర్కౌట్ అయ్యాయి. మెయిన్ మూవీకి హైలైట్ అంటే ఆ వార్ మిషన్ అని చెప్తా. వార్ మిషన్ అని అనొచ్చు, అందాక మూవీ టైటిల్ అదే కాబట్టి ఇంకేం చెప్పినా మళ్ళీ స్పాయిలర్ అవుద్ది. సో అదైతే నాకు చాలా బాగా వర్కౌట్ అయింది. అది క్రియేట్ చేసిన ఇంటెన్స్ మూమెంట్సే మూవీ మిమ్మల్ని చూడగలిగేలా చేస్తాయి. ఆ గ్రిప్పింగ్ థ్రిల్లింగ్ మూమెంట్స్ అయితే క్రియేట్ అవుతాయి ఆ వార్ మిషన్ వల్ల. నాకు దాని పరంగా చాలా బాగా వర్కౌట్ అయింది మూవీ అన్నది. ఎక్కడ కూడా బోర్ కట్టలేదు, సూపర్ గా నచ్చింది. బట్ స్టోరీ పరంగా కొంచెం రొటీన్ అండ్ ప్రిడిక్టబుల్ గా ఉంటుంది. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ విజువల్లీ, టెక్నికల్లీ, యాక్షన్ బ్లాక్స్ వైజ్ అండ్ డ్రామా వైజ్ ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో అసలు మిస్ అవ్వకండి, తెలుగులో ఉంది కాబట్టి ఖచ్చితంగా చూసేయండి. నెట్ఫ్లిక్స్ లో అవైలబుల్ గా ఉంది. ఆబ్వియస్లీ వైలెన్స్ పరంగా ఓకే అనుకుంటే ఫ్యామిలీతో చూడండి. బోల్డ్ కంటెంట్ అయితే ఏది లేదు. ఓకే, మీకు కన్నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటే దాన్ని లవ్ యూ ఆల్, బాయ్.